అర్థమవుతుంది. ఇవన్నీ ఆ అపోహలు, తప్పుడు ప్రచారాలు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చేస్తున్నదే మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయడం. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాని కూడా చాలా దారుణమైనటువంటి సామాన్య ప్రజలు అంటే కామన్ మ్యాన్ కిరణ్ అంట విన్నారు కదా! మొన్న ఎంత దారుణంగా భారతమ్మ గారి గురించి మాట్లాడారంటే, ఒక సాటి మహిళగా మాకే కడుపు తరుక్కుపోయింది. వాడు ఎదురుగుండా ఉంటే చెంప పగలగొట్టాలన్నంత ఇది అంటే అదేదో మాకే ఇస్తే చేయాలన్నంత ఇది. ఈరోజు రోడ్డు మీదకి అంత దారుణమైన పరిస్థితులను తీసుకొనొస్తూ ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడితే వాళ్ళ మీద ప్రజలు వ్యతిరేకత చూపిస్తారేమో అని చెప్పేసి వీళ్ళే స్వయాన పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి మీడియా ముందు కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా తప్పుడు వేలో కొంతమంది వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా! నిజంగా ఎవరు పేటీఎం బ్యాచ్? తెలుస్తూనే ఉంది కదా! ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ అట. మరి ఆడు పేటీఎం బ్యాచా? లేకపోతే ఏదన్నా పదవి ఉందా? అతనేంటి ఉండేది గుంటూరు టీడీపీ ఆఫీస్‌లో పనిచేసేది. మరి అతన్ని ఒక కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ప్రజల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒడు కామన్ మ్యానే కదా! మరి ప్రతి ఒక్కళ్ళు దేని గురించి మాట్లాడాలి? జరుగుతున్న వ్యవస్థ పట్ల ప్రజలకి